ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. హైడ్రా తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టించినటువంటి హైడ్రాలో ఒక డైనమిక్ లేడీగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న రజితారెడ్డి గారు ఈరోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రజిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. ఓకే, రజిత గారు చెప్పండి, అంటే రాజకీయాలని లేదు, లేకపోతే ఏ రంగంలోనైనా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా దూసుకెళ్తున్నటువంటి ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంటే అన్ని విధాలా కూడా సమానమైన హక్కులు పొందుతున్నారంటారా, లేకపోతే ఇంకా మీరేం చెప్పాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆడవారికి? అంటే ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు అంటే కొన్ని విషయాల్లో పొందుతున్నారు, కొన్ని విషయాల్లో పొందలేకపోతున్నారు. వాళ్ళు ఇండివిజువల్గా చేసే వాటికి మాత్రం పొందుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎంచుకున్న రంగం ఉంటుందో దాంట్లో డాక్టర్ కానీ, మన ఇప్పుడు డాక్టర్స్ అవుతున్నారు, కొంతమంది పోలీసులు అవుతున్నారు. వాటిలలో ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే ఈ రాజకీయాల విషయాలకు వస్తే మాత్రం వాటిలలో మినిస్టర్స్ కానీ, మన వీళ్ళైతే మన మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నుంచి హస్బెండ్స్ ఏదైతే చెప్తారో హస్బెండ్స్ అనేవాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తుంటారు. వీళ్ళు మాత్రం ఫ్రంట్లో కనిపిస్తుంటారు. వీళ్ళు ముందు కనిపిస్తారు, వెనకాల మాత్రం నడిపించేది వాళ్ళే. సంతకాలకి పరిమితం అవుతున్నారు. కాకపోతే అలా కాకుండా వాళ్ళు ఓన్ డిసిషన్స్ తీసుకొని మహిళల కోసం ఏవైనా స్కీమ్స్ తీసుకొచ్చి ముందుకొచ్చి కొంచెం మనము ఏదైనా మహిళలకు చేయాలి అని వాళ్ళ ఆలోచన వచ్చిందనుకోండి, ఇంకా కొంచెం మన ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తే సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమ్మాయిల విషయంలో కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక చట్టం రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో యాప్స్, ఇన్స్టా, ఫేస్బుక్, ఇంకా స్నాప్చాట్ అవి ఇవన్నీ పిల్లలు వాడుతున్నారు. ఆ ఫోన్లలో వాడుతున్నారు కదా, వాళ్ళకి ఒక 18 ఇయర్స్ అట్లా లిమిటెడ్, 18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ అలో చేయొచ్చు అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి వేరే స్టేట్స్లో కూడా చూస్తున్నాం, బ్యాన్ చేస్తున్నారు సోషల్ మీడియాని. 18 ఇయర్స్ ఏజ్ లిమిట్ పెట్టారు. అలా మన దగ్గర కూడా లిమిట్ పెడితే బాగుంటుంది. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది కూడా తల్లిదండ్రులు అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. వాళ్ళని చూడకుండా వీళ్ళు బిజీ షెడ్యూల్లో వీళ్ళ వర్క్స్లో వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ పోతే తల్లి తండ్రి ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చేసినప్పుడు మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు చెడు దారిలో పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇలానే ఇంకా అమ్మాయిల మీద ఏదో ఒకటి అఘాయిత్యాలు అవి ఇవి జరుగుతుంటాయి. ఏంటంటే వాళ్ళు సినిమాల్లో కూడా కొన్ని తప్పు చూపిస్తున్నారండి. సినిమాల్లో ఇంకా సీరియల్స్లో కూడా తప్పు చూపిస్తున్నారు. అలాంటివి కాకుండా కొంచెం మంచి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసి అలాంటివి ఉంటే ఇంకా కొంచెం పిల్లలు కూడా నేర్చుకొని మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన తెచ్చుకుంటారు వాళ్ళు. మ్యామ్, మనం చూసుకుంటే ఇప్పటికీ అంటే ఇంత డెవలప్ అయినటువంటి ఈ కాలంలో కూడా ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట లేడీస్ అనేవాళ్ళు వేధింపులకి గురవుతూనే ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసి బయటికి రాగలుగుతున్నారు, కొంతమంది మాత్రం ఇప్పటికీ చాలా చోట్ల భయపడుతున్నారు. పరువుకో లేకపోతే ఇంకా అంటే ఆఫీస్లో తనకున్నటువంటి పదవి ఏమవుతుందో అని చెప్పేసి భయపడుతున్నారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రతి సమాజంలో జరుగుతూనే ఉంటాయి. ఎందుకనంటే మహిళలపైనే ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే అబ్బాయిలపైన ఎవరు ఏం చేయలేరు కదా. అందుకని లోపల కొన్ని జరుగుతున్నాయి, అవి బయటికి చెప్పలేకపోతున్నారు. బయటికి చెప్తే ఏమవుతుందో తెలీదు. తర్వాత బయటికి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారో, మళ్ళీ ఎలాంటి బయట ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న భయంతో కొంతమంది లోపలే ఉండిపోతున్నారు, బయటికి చెప్పట్లేదు. ఇంకొంతమంది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్తున్నారు. కాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా వాళ్ళకి న్యాయం జరిగితే బాగుంటుంది. కానీ వాళ్ళు అక్కడే మాట్లాడేసుకొని దాన్ని అక్కడ క్లోజ్ చేసేసుకుంటే మాత్రం న్యాయం జరిగే అవకాశం ఉండదు. కానీ ఒక కొత్త చట్టం అయితే వస్తే బాగుంటుంది లేడీస్కి, మన ప్రొటెక్షన్ కోసమని. ఏదైనా ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి సేఫ్టీ కోసం ఏదైనా ఒక యాప్ని ప్రవేశపెడితే కూడా చాలా బాగుంటుంది. అంటే ఫైనల్లీ అసలు మహిళా దినోత్సవ సందర్భంగా యాజ్ ఏ లేడీ ఎంప్లాయీగా మీరేం చెప్తారు? ఇంకా అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలి, బయట సమాజంలో ఎలా బ్రతకాలి ఏంటి అనేది నేర్చుకోవాలి. ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, బయట ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా తల్లిదండ్రులకి చెప్పుకోవాలి, దాచిపెట్టుకోకూడదు. మనకి ఏది జరిగినా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే మనకి ఏదైనా కొంచెం అవకాశం దొరుకుతుంది, ఫేస్ చేయగలిగే అవకాశం. మొన్నే ఒక ఇంటర్ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినాడంట అబ్బాయి. ఇంటర్ ఎగ్జామ్ రాసింది, కట్టు బట్టలతోటి అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఏం తెలియదు వాడి గురించి, అసలు వాడు ఎలాంటోడు, వాడు ఎలా ఉంటాడు ఏం తెలీదు. వెళ్ళిపోతే తర్వాత పోలీసులు కేసు పెడితే తీసుకొచ్చారు అమ్మాయిని, మళ్ళీ తల్లిదండ్రులకి అప్పగించారు. అంటే అమ్మాయిలు అలా గుడ్డిగా వెళ్ళిపోకుండా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చదువుకుంటున్నాం, బయట ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది.